అందరికీ నమస్కారం. ఈరోజు పొంగనూరు అర్బన్ పిఎస్ నందు ఒక ఆన్లైన్కు సంబంధించి లిల్లీ యాప్ అనే యాప్ ద్వారా కొంత అమౌంట్ వేయడం మోసపోయినామని చెప్పేసి నవాజ్ అలీ అనే అతను నవగీరా అనే ఆమె పైన ఫిర్యాదు చేసినాడు. దానిపైన పొంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ నందు ఐపీసీ సెక్షన్ 420 మరియు సెక్షన్ 66D ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడమైంది. దీనిపైన దర్యాప్తు చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా పర్ డే 543 రూపాయలు అమౌంట్ వేస్తే దానికి డబల్ అమౌంట్ వస్తుందని చెప్పేసి ఈ నవగీరా చెప్పడం వల్ల ఈ నవాజ్ అలీ మరియు అతని ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 20 మంది దాకా అమౌంట్ వేశారు. 6,79,000 రూపాయలు అమౌంట్ వేశాడు. దీనిలో భాగంగా 2,73,000 రూపాయలు అతనికి అమౌంట్ రీఫండ్ అయింది. మిగిలిన 4,06,000 రూపాయలు ఇంకా రావాల్సి ఉన్నదని చెప్పేసి ఫిర్యాదు చేసినాడు. ఇదనే కాకుండా ఈ విధంగా చాలామంది ఇంకా మోసపోయారని తెలిసింది. వాళ్ళు కూడా కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చారు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రాసుకున్నాము. దీనిపైన విచారణ కొనసాగుతున్నది. ఈ లింక్ అనేది వాట్సాప్లో రావడం వల్ల అది స్ప్రెడ్ కావడం వల్ల అది చుట్టుపక్కల పొలమనేరు కానీ మదనపల్లి, చిత్తూరు, బెంగళూరు ఇంకా వేరే రాష్ట్రాలకు కూడా పోయింది. కాబట్టి దీనిపైన విచారణ చేస్తున్నాము. సో ఈ నవగీరా అనే ఆమెను ప్రస్తుతం మా అదుపులో ఉన్నది. ఈమెను చేస్తున్నాము. దీనిపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నది కాబట్టి ఎంత అమౌంట్ లాస్ అనేది తెలియదు. ఇంకా విచారణ దశలో ఉన్నది కాబట్టి మొత్తం విచారిస్తే కానీ పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది. అప్పుడు చాలా మంది చాలా ఇలాంటి యాప్స్ ఉన్నాయి, తర్వాత ఫేక్ యాప్స్ ఉన్నాయి, ఫ్రాడ్ ఉన్నాయి అనేది మనము ఎవరికైనా దీని గురించి చెప్పినప్పుడు మనకు వెంటనే మనకు అదే చెప్తారు. అంటే ఇలాంటివన్నీ మేము చూసాము, మేము చూసినాము, ఇవంతా మేము చేయము అని. దానికి మనం చెప్పాల్సిన రీజన్ ఒకటే, ఇది 1870 నుంచి ఉంది. 150 ఇయర్స్ నుండి ఉంది. కానీ ఇది ఎందుకు క్లిక్ కాలేదు అని కూడా మనకు డౌట్ వస్తుంది కదా. ఎందుకు క్లిక్ కాలేదు? ఎందుకు క్లిక్ కాలేదంటే టీవీ యాడ్స్, పేపర్ యాడ్స్ ఇవ్వడం వల్ల దాదాపుగా సంవత్సరానికి ఒక 170 మిలియన్ క్రోర్స్ అయ్యేది వాళ్ళ ఖర్చు. అన్ని దేశాల్లో ఇస్తారు, మనలాగా చిన్నగా ఒక ఊర్లోనో ఒక పల్లెలోనో ఇయ్యం కదా. ఇచ్చినప్పుడు అంత డబ్బు ఖర్చు అయినా కూడా వాళ్ళకి పబ్లిసిటీ జరగలేదు. వీళ్ళు ఏమంటే మొత్తం మన వరల్డ్లో నంబర్ 1 షేర్ హోల్డర్ వీలుగా ఉండాలి, లిల్లీ అనేది ఉండాలి. షేర్ హోల్డర్ కావాలంటే దాని యొక్క పబ్లిసిటీ జరగాలి, దానికి సేల్ జరగాలి, అంతే కదా. ఇప్పుడు మనము ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాము. ఏమున్నాయి ప్రోడక్ట్స్ అన్నీ మెడిసిన్సే ఉన్నాయి, ఇంకా వేరే అయితే లేదు. మీరు ఇంకొకటి గూగుల్లో ప్రతిరోజు మీరు సెర్చ్ చేయొచ్చు. ఏమని గూగుల్ రీసెంట్ న్యూస్ టుడే అనుకుంటుంది, ఈరోజు ఏమైంది, నిన్న ఏముంది, ప్రతి ఒక్కటి నేను డైలీ చూస్తాను. అంటే కంపెనీ వాళ్ళు చెప్పేది ఒకటే కాకుండా మనం కూడా దాని గురించి లోతుగా తెలుసుకోవాలి. మనం ఎవరు ఏది చెప్పినా వెంటనే మనము బిలీవ్ చేయలేం కదా, చేయలేము. చేసినా మళ్ళీ మనం కూడా దాన్ని కనుక్కుంటే ఎవరైనా ఏదైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు వెంటనే చెప్పగలుగుతాం, నేను చేసింది అదే.
నేను జాయిన్ అయ్యి 24 hours to 72 hours. 9th month. కానీ నేను 5 months వరకు ఎవరికి చెప్పలేదు, అసలు ఇది చేస్తున్నా 24 అని hours చెప్పలేదు. to 72. ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు, తెలిసే ఛాన్స్ లేదు. 24 గంటలు ఫోన్ లో చేస్తాం, 74 ఇంట్లో గంటల ఉంటాము, లోపల. అసలు ఏం పని చేయము. డబ్బు పెట్టినాము, మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాన్ని మనం రోజు నేను ప్రతిరోజు రిసీవ్ చేసుకున్నాను, నాకు విత్డ్రా అయింది. 5 months నేను ఎవరికి చెప్పలేదు. 72 గంటల లోపల నేను కూడా టీమ్ చేయడం అనేది స్టార్ట్ చేసింది 24 గంటలు. ఆ 24 గంటల్లో పేమెంట్ కాలేదనుకో 72 గంటల లోపల 4 months గా నేను టీమ్ చేయడం స్టార్ట్ చేసి. తీసేయండి మేడం కిందకి. చంద్ర కొంచెంసేపు ఉండేవాడు మీటింగ్లో ఉన్నామా, చూడకుండా చేస్తా ఉంటాం.